హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. సో చాలామంది నా ఛానల్ని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ టు మై ఛానల్. అండ్ ఇప్పటి వరకు ఎవరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేశారో వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. అండ్ వీడియోలోకి వచ్చేద్దాము. అండ్ ఇక్కడ మీకు చూస్తున్నారు కదా, ఇంతమంది జనాలు ఉన్నారు. వీళ్ళంతా ఎందుకున్నారు అనుకుంటున్నారా? అండ్ చేతిలో ఒకటి బౌల్ ఉంది చూడండి, అదే అండి హలీం బౌల్. సో హలీం కోసమే ఇంతమంది వచ్చారనమాట. అది కూడా ఫస్ట్ డే అనమాట. నేనైతే ఫుల్ షాక్ అయిపోయాను. ఇంతమంది వస్తారని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. చేసింటే అసలు వచ్చిండే వాళ్ళమే కాదనమాట మేము. అండ్ ఫస్ట్ డే కదా, కొంచెం తక్కువ రష్ ఉంటుంది అన్న ఇదితో మేము వెళ్ళాము తిందామని చెప్పి. జనరల్గా మేము అక్కడే తినాలని చెప్పి వెళ్ళినాము, కానీ అక్కడున్న క్రౌడ్కి నిలబడుకోవడానికి తినడానికి అస్సలు అవ్వలేదు. సో పార్సల్ తీసుకొని ఇంటికి వచ్చామన్నమాట. బట్ పార్సల్ తీసుకోవడానికి కూడా హాఫ్ అన్ అవర్ పట్టింది. మా హస్బెండ్ క్యూ లైన్లో ఒక హాఫ్ అన్ అవర్ నిలబడ్డాడు. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా ఎంతమంది ఉన్నారో అసలు. అండ్ ఇందులో స్విగ్గీ ఆర్డర్స్ ఎన్ని వెళ్తున్నాయంటే, అక్కడికి వచ్చి తినేవాళ్ళు తీసుకునే వాళ్ళు కాకుండా స్విగ్గీ నుంచి కూడా చాలా ఆర్డర్స్ వస్తున్నాయి, లైక్ ఆన్లైన్ ఆర్డర్స్ కూడా. అండ్ వీళ్ళైతే కంటిన్యూస్గా వేస్తూనే ఉన్నారు. అవేమో అయిపోతూనే ఉన్నాయి, స్టిల్ అక్కడ వెయిటింగ్ ఉంటూనే ఉందన్నమాట. అండ్ మేము ఫైనల్గా ఒక ఫ్యామిలీ ప్యాక్ తీసుకున్నాము. మాకు 1200 పడింది అనమాట. సో మేము ఇంట్లో 4 మెంబర్స్ తినచ్చు అని చెప్పేసి ఫ్యామిలీ ప్యాక్ తీసుకున్నాం అనమాట. సో అలా కాకుండా మీరు ఒకరే తినాలంటే కూడా సింగిల్ కూడా ఉంది. దాంతోపాటు జంబో ప్యాక్, దావత్ అలా అని చెప్పి మనకి ఎంత క్వాంటిటీ కావాలి అన్న దాన్ని బట్టించి మనం తీసుకోవచ్చు. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఇక్కడ టేస్ట్ కానీ ఫ్లేవర్స్ కానీ బాగా తెలుస్తాయి. అందుకే నాకు పిస్తా హౌస్లోనే నచ్చుతుంది. సో మీకు ఎవరైనా పిస్తా హౌస్ కాకుండా ఇంకేదైనా బెస్ట్ ప్లేస్లో హలీం ఉంది అంటే కూడా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. నేను టేస్ట్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి ఏఎంబి మాల్ దగ్గర. సో ఏఎంబి మాల్కి కొంచెం ముందుకు వస్తే ఆపోజిట్లో ఉంటుంది అనమాట. దీని పక్కన వచ్చేసి కొన్ని జ్యువెలరీ షాప్స్ ఉన్నాయి, అలాగే ఇక్కడ హాస్పిటల్ కూడా ఉందన్నమాట. సో మీకు అర్థమైపోతుంది ఏఎంబి నుంచి కొంచెం ముందుకు వస్తే. సో అండ్ ఇక్కడ ఫైనల్గా వచ్చేసి చూసేయండి, అండ్ వేస్తూనే ఉన్నారు. మేము ఆ రోజు వెళ్ళేసరికి చాలా అంటే చాలా లేట్ అయిపోయిందండి. సో మీకు కనుక నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మీకు హలీం అంటే ఇష్టమా లేదా అన్నది కూడా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. సో ఇంకా ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ వచ్చేసి లాస్ట్లో ఇంకా అవన్నీ చూస్తున్నాను అనమాట. అక్కడ చూడండి టికెట్ కౌంటర్లో నేను ట్రై చేశాను మీకు లైక్ అమౌంట్ చూపించడానికి ఎంత ఉంది అని చెప్పి, బట్ అవ్వలేదు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.